ఇప్పుడు బాకీ కార్డు అని చెప్పేసి కూడా ఒక కార్డును ముందుకు తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అలాగే బాకీ కార్డు అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అర గ్యారంటీలే అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇటు కేటీఆర్ గారు రోడ్ షో చేస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మీరు ఎలా చూస్తారు అన్న? ఇప్పుడు బాకీ కార్డు అంటే 100% బీఆర్ఎస్ వాళ్ళు చేసే పని చాలా మంచి పని, చాలా గొప్ప పని కూడా అనుకోవచ్చు. ఎందుకు అంటే సామాన్య జనాలకు కూడా తెలుస్తలేదు ఏంది అనేది, వాళ్ళు ఏం చేస్తారు అనేది. అంటే వాళ్ళు సామాన్య జనాలను కూడా అంటే హైదరాబాద్ లలో ఎవరు మోసపోలేదన్న. పర్టికులర్ గా చెప్పాలంటే జిల్లాలల్లో బయట పాపం సామాన్య జనాలు వాళ్ళు పల్లె ప్రజలు కదా మోసపోయారు, వాళ్ళు నమ్మి గోసపడ్డా అని చెప్పేసి డైరెక్ట్ గా అంటున్నారు. కాబట్టి 100% వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ బాకీ కార్డులు ఏమున్నాయంటే 2500 ప్రతి మహిళకి ఇస్తున్నారు. ఇవ్వలేదు కాబట్టి అది ఖచ్చితంగా తీసుకోండి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ తులం బంగారం అన్నారు, అది అడగండి అని చెప్తున్నారు. అండ్ విద్యార్థులకు స్కూటీలు అన్నారు, అది అడగండి అని చెప్తున్నారు. ఇంకా రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు, కాబట్టి మంచి పని. అండ్ ఇంకొకటి ఈ మీ మీడియా ముఖంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ కేబినెట్ లో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి గుర్తించట్లే. ఫస్ట్ మీరు అది తెలుసుకోండి. అండ్ ఇంకొకటి మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. మీరు ఎంతసేపు మీరు ముఖ్యమంత్రి కాదనట్లే, కానీ ఇంతకు ముందు ఒక రాష్ట్రానికి సీఎం, ఒక రాష్ట్రానికి తీసుకొచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. అంటే మనకి తెలంగాణకు కూడా ఒక జాతి పితలా గొలుస్తున్నారు 4 కోట్ల మంది కూడా. కాబట్టి గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోండి. మీ గుర్తింపు అనేది మీకు ఉంటుంది, ఆయన గుర్తింపు అనేది ఆయన ఇంకా మీ పైనే ఉంటాడు ఇప్పటికి కూడా.